గుంటూరు జిల్లాలో నేతల అరాచకం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని గార్లపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనే కారణంతో దళితుల ఇళ్లపై దాడి చేశారు. వారి ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. మహిళలపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టీడీపీ నేతలు అర్ధరాత్రి ఇంటికొచ్చి విచక్షణారహితంగా తమపై దాడి చేశారని చెప్తున్నారు. పోలీసులు కూడా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల అరాచకం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేసి ఇళ్లు ధ్వంసం చేసి మహిళల్ని గాయపరిచినట్టుగా తెలుస్తోంది. ప్రతిపాడు నియోజకవర్గం గార్లపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనే కారణంతో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నాయకుల రౌడీయిజం, గోండాయిజం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిపై ఇళ్లపైన దాడులు చేస్తున్నారు. అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చి ఇళ్లపైన పడుతున్నారు. అందులో భాగంగానే పత్తిపాడు నియోజకవర్గంలోని గాళ్లపాడులో దళితుల ఇళ్లపైన దాడి చేశారు. ఒక్కసారిగా తెలుగుదేశం నాయకులు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశారు కాబట్టి మీరు ఈ గ్రామాల్లో ఉండడానికి వీల్లేదంటూ ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. పూర్తిగా ఆ దాడిలో కొంతమంది మహిళలు కూడా గాయపడ్డారు. వారందరినీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పూర్తిగా అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చి లైట్ కరెంట్ ఆపేసి మా పైన దాడి చేశారు. మేము అప్పటికీ చెప్పాము, మా ఇష్ట ప్రకారం మేము ఓటేసుకుంటాము, ఎన్నికల్లో హక్కు మాకు ఉందని. కానీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కాబట్టి ఈ గ్రామంలో మీరు ఉండడానికి వీల్లేదంటూ మా పైన దాడి చేశారని కూడా బాధితులు చెప్తున్నారు. కొంతమంది మహిళలు గాయపడ్డారు. వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అశోక్, ఇళ్లపై కూడా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. గ్రామాల్లో నివసించడానికి వీల్లేదని చెప్పేసి బెదిరించినట్లుగా తెలుస్తోంది. మరి పోలీసు కంప్లైంట్ చేసినా పోలీసు పట్టించుకోవట్లేదంటూ బాధితులు వాపోతున్నారు. వరుసగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నగాక మొన్న అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో ఒక దళిత కుటుంబం పైన దాడి చేశారు. ఒక వ్యక్తిని ఇంట్లో నుంచి బయటకు లాక్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేస్తారు, యాక్టివ్ గా ఉన్నారు, మీరు ఇంట్లో నుంచి ఊళ్ళో నుంచి వెళ్లిపోవాలంటూ అతని పైన దాడి చేశారు. అది మరొక ముందే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంటిని పూర్తిగా ప్రొక్లైనర్ తీసుకువచ్చి అదే రేపల్ల నియోజకవర్గంలో కూల్చివేయడం జరిగింది. తాజాగా పత్తిపాడులో ఇలాంటి ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. 8:30 ప్రాంతంలో లైట్లు ఆర్పేశారు. కార్సాల అన్నమ్మ, నా భర్తకి 80 సంవత్సరాలు అయ్యా, నిన్ను చంపేస్తావరా అని పేరు పెట్టి పిలిచారయ్యా. నా ముసలాడు ఏం చేశాడని నేను అడిగినందుకు నన్ను 2-3 కర్రలు పెట్టి 2-3 వచ్చి కొట్టారు. కింద పడిపోయా నేను. ఆ కింద పడిపోతే అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ నన్ను ఎక్కనీయకుండా వాళ్ళు ఎక్కువచ్చారయ్యా. గాజు పెన్సిల్ పెట్టి గీసుకుని వచ్చారయ్యా వాళ్ళు. మేము ఊళ్ళోకి నడిచి తీసుకొచ్చి ఆటోల మీద తీసుకొచ్చారు మమ్మల్ని. మీరు ఎలానన్నా వెళ్ళాలి ఇళ్ళు వదిలిపెట్టి, లేకపోతే 2-3 శవాలు లేపేస్తాం అంటున్నారు. గెలిచిన కానించి 4వ తారీఖు కానించి మా మీద దాడి చేస్తానే ఉండరు. బుల్లిగా నిన్ను చంపేస్తాం, అది రత్తే నిన్ను చంపేస్తాం, నీ కూతుర్ని చంపేస్తాం, మీ అమ్మట వచ్చిన వాళ్ళు కూడా అందరిని చంపేస్తాం. తెలుగుదేశం వాళ్ళు మా ఇళ్ల మీదకి వచ్చి వైసీపీ వాళ్ళ మీదకి మమ్మల్ని ఇళ్ల కాళ్ళు లేకుండా మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని బతకనేమో మిమ్మల్ని పోలీసులు ఉన్నప్పుడే సిఐ గారు వచ్చినా సిఐ గారు మమ్మల్నే గదుగుతున్నారు, పోలీసులు మమ్మల్నే గదుగుతున్నారు, కొట్టారు మమ్మల్ని. తెలుగుదేశం పార్టీ గెలిచిన కానించి మమ్మల్ని మీద దాడి చేస్తున్నారండి. మేము వైసీపీ పార్టీ వాళ్ళమని, మా తెలుగుదేశం వచ్చిందని మిమ్మల్ని ఇళ్లకాడ ఉండకుండా కొడతామని మొన్న రాత్రి 23వ తారీఖున నన్ను ఒంటరిగా వచ్చేవాడిని 10 మంది కలిసి కొట్టారండి. నాకు కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయండి. నేను హాస్పిటల్ నిమిత్తం ఇక్కడికి వచ్చానండి. ఇవాళ కూడా ఇక్కడికి వచ్చి దాడి జాగిపోయారు. అయితే 4వ తారీఖు ప్రభుత్వం మారింది.
తెలుగుదేశం పార్టీ వచ్చింది. అప్పటి నుంచి మమ్మల్ని ఊర్లో ఉండని ఇట్లా ఆ రోజు నుంచి ఎప్పుడైతే ప్రభుత్వం గెలిచిందో ఆ రోజు నుంచే మా మీద దాడులు జరుగుతున్నాయి. ఆ రోజు నుంచి సీసా పెంకులు ఇసిరేయడం, మా ఇళ్లలోకి వచ్చి మమ్మల్ని కొడుతున్నారు. మగవాళ్ళని అయితే ఇళ్లలో లేకుండా తరిమేశారు. వాళ్ళు చెట్ల మీద అప్పటి నుంచి చాలలోనే ఉన్నారు, ఇళ్లకు రావట్లేదు. మా పిల్లలు అయితే ఎట్టా ఉన్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పోలీసులను ఆశ్రయించాం. పోలీసులు వచ్చారు, పోలీసులు ఉన్నా గానీ సీఏ కూడా వస్తున్నాడు. మా పక్షాన అసలు మాట్లాడట్లేదు. పోలీసులు అక్కడ ఉన్నప్పుడే వాళ్ళు మా మీదకి వచ్చి దాడులు చేస్తున్నారు.